2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇట్లా అంటే దిగేస్తా. చాలా ఉంది చెప్పాల్సిన బుర్రా గారితో. 1990లో ఆయన శ్రీకృష్ణుడు, నేను శ్రీకృష్ణుడు, ఆయన సక్కుబాయి, వాడు స్వర్గలోకంలో ఉంటాడు, దీక్షితు వాడే అరేంజ్ చేశాడు సూర్యాపేటలో. బుర్రా గారిని గురించి ఒక్క మాట చెప్పి, ఈవెన్ గురించి ఒక్క మాట చెప్పి, సభను గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సభ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు రామరాజు గారు చెప్పినటువంటి ప్రపోజలు అది మనందరం కూడా ఆలోచించాలి. ఎల్లుండే నేను బుద్ధప్రసాద్ గారిని కలుస్తున్నా శ్రీకాకుళంలో. శ్రీకాకుళం అంటే కృష్ణా జిల్లా శ్రీకాకుళం. నేనే తెనాలి రామకృష్ణుడు, ఆయనే భువన విజయం ఏర్పాటు చేశాడు బుద్ధప్రసాద్ గారు. కాబట్టి రామరాజు గారు, లక్ష్మణ, శివప్రసాద్ గారు వీళ్ళు చెప్పినటువంటి ఆ అంశాన్ని నేను కూడా లేవనెత్తుతాను. అదొకటి. ఇవాళ పనిగట్టుకొని అక్కడ రమణాచార్య గారి సభ జరుగుతున్న మధ్యలో లేచి ఎందుకు వచ్చానంటే, ఇందిరను చూడక చాలా నాళ్ళయింది. నా ప్రక్కన మరి వెంకటేశ్వర మహత్యంలోనండి, కృష్ణరాయవరంలోనండి, చింతామణిలోనండి ఎన్నో రకాలైనటువంటి వేషాలు వేసిన వాళ్ళమే. బుర్రా గారి గురించి నేను ఆయన పక్కన నళిని వేశా. జమున గారితో కృష్ణుడు వేసిన తర్వాత నళిని పాత్ర అంటే నళిని చిలికత లేకపోతే నాటకం లేదు. కాబట్టి జమున గారు అంది, మంచి పని చేసావు బుర్రా గారు, నాకు కూడా ఆదర్శం, అంత గొప్ప నటుడు పక్కన నువ్వు స్త్రీ పాత్ర వేసావు అంటే అని చెప్పింది. ఇవన్నీ చాలా ఉన్నాయి. బుర్రా గారు, జిఎస్ఎన్, నేను, త్వరలపాటి మేమందరం 2006లో ఒక 2 నెలలు 3 నెలలు నంది నాటకోత్సవాలకు జడ్జెస్గా మేము వెళ్ళాము. అప్పుడు మా పని ఏం లేదు, పూర్వ నటులు, రంగస్థలం అని చెప్పుకోవడం. శివప్రసాద్ గారిని కూడా అభినందిస్తూ ఒక గొప్ప మాట అన్నాడు, 9 దాటితే అందరూ వాచ్లు చూసుకుంటాడని. నేను కూడా అమ్మా ఇందిరా, నేను చాలాసార్లు అడుగుతుంటాను నర్సరావుపేటలో కూడా, మన శాస్త్రి ఇందిరా టైప్ ఇన్స్టిట్యూట్ చెప్పలేకపోయినారు. సన్మానంబులు పెక్కుగంటివిలాగా లక్ష్మణ గొప్ప మాట అన్నాడు. ఆయన వచ్చాడంటే కొంతమందికి కొంచెం అన్నాడు చూడండి, కరెక్ట్ మాట అన్నాడు. సన్మానంబులు పెక్కుగంటివిలా భాషాయోషదవు సాక్షిగన్ దుమ్మును రేపిన నాట్యగత్యవిల సంతోషము మాకయ్యడిన్. దుమ్ము రేపారా అంటే అర్థం చెప్పాల్సిన పనిలే క్లాస్లో లాగా. సన్మానంబులు పెక్కుగంటివిల భాషాయోషదవు సాక్షిగన్ దుమ్మును రేపిన నాట్యగెత్తవిల సంతోషము మాకయ్యడిన్. అమ్మా ఇందిరా, అమ్మా ఇందిరా ధాత్రివర్ధిలుమ నిత్యారోగ్య సౌభాగ్యముల్. చివరి పాదం ఇంపార్టెంట్, విను జాగ్రత్తగా. కొమ్మా జోస్యుల, కొమ్మ అంటే స్త్రీ అని, కొమ్మ జోస్యుల వంశజా వరలుమా. కొమ్మ జోస్యుల వంశజా వరలుమా కోటిందు సూర్యప్రభన్. కోటిందు సూర్యప్రభన్. బుర్రా గారు సోమరాజు రామాంజరావు గారి పద్యాలు పక్కకు పెట్టి సూర్యాపేటలో నాకెందుకో కురుకూడ పడిపోతే, రామకృష్ణ నీకు పద్యాన్ని నేను రాస్తానని గంటలో రాశాడు 7 పద్యాలు. దట్ ఈస్ బుర్రా. ఒక కవి, నటుడు, గాయకుడు, పండితుడు, హరికథకుడు. వాళ్ళ అన్నగారు కూడా నాకు బాగా తెలుసు. నేను వేళకు రాక మిత్రుడు ఒకటి, ప్రాయం వచ్చినంత ఒకటి, ఈ 2 కూడా ఆయనే నాకు. ఇవాళ బెలవమంగళుడుగా ఇంత స్థాయిలో ఉన్నానంటే నేను అంది. అయ్యా